అన్నగారు ఈయన ఒకరిని పిలుచుకోరామని చెప్పుకున్నాడు. మీ ఇంటి అయినా మా ఇంటి అయినా ఒకరిని పిలుచుకున్నామని ఎవరు వాడా? మీ అన్న ఎందుకు ఈయనకు గుడ్లు పెట్టేదానికి. గుడ్లా గుడ్లే గుడ్లరా కొత్తగా కొత్త బట్టలు కొత్త గుడ్డలు కొత్త గుడ్డలు లోనే తిరగదు. ఏం తింటాము? నేను గుడ్డుకోలేదా? ఏం తింటే నోరు ఎందుకు తిరగమా? నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదని చెప్పిన. కొత్త బట్టలు ఈయనకు పెడతాడంట. బాగా మంచి పెట్టినా సరే పెట్టకపోయినా సరే ఎవరైనా ఏ ఇల్లైనా స్వర్గసేనుగా బ్రతకాలంటే ఎండ పుట్టినటువంటి ఆడబిడ్డకు సంవత్సరానికి ఒక రోజున ఇంటికి పిలిచి ఆ ఆడబిడ్డకు మంచి చెడ్డ చూసి పసుపు కుంకుమ ఒక చేరిస్తే సంతోషపడుతుంది. ఆడబిడ్డ కడుపు సల్లగా ఉంటే ఆ ఇల్లు సల్లగా ఉంటుంది. అంటే ఉండే కట్టి ఉండే ఇల్లు కూడా మొత్తం ఇచ్చేసి కూడా సల్లగా అన్నంలో అడుగుతుంటామని ఆడబిడ్డకి నచ్చిన చూడాలి. నేనే కోట్లు అడగతావా లక్షలు అడగతావా? ముందే అడిగితే చాలా ఇంకేం కావాలి. మూడున్నర ఆ పసుపు కుంకుమ కాసి పడతాము ఇంటికి. అమ్మగారికి ఒక సంవత్సరంలో వస్తే సంతోషంగా పోవాలనిపిస్తుంది. సంవత్సరం దినాలు నీ పీడి పీడి నువ్వు ఒక సంవత్సరానికి మొత్తం ఖాళీ చేసుకోవాలి. ఆడబిడ్డ పుట్టుకుంటారు నన్ను రమ్మని ఉంటాను. అడిగిన ఏమయ్యా ఆయన ఈ రోజు వచ్చిన ఆయన గుడ్లు పెడతానంటే మన పాపకు కదా పెడతారంటే ఈ రోజు ఈయనకి పెట్టి ఉంటే 3వ నెలలో నీకు పెట్టేది. ఏం 3 నెలలు పెట్టేది? గుడ్లు ఈ నోట్లో దాపేసి కాచా 3 నెలల గుడ్లు పెట్టేది పేరు పెట్టి ఆడబిడ్డకి 3 తెచ్చిన 3 కదా 3 నెలల గుడ్లు పెట్టేది. అవునా? కాదా? ఆయన చెప్పింది నాకేం తెలుసు. సరే బయలుదేరి ఊరికి దుర్మార్గుడే మన ఇద్దరు వెళ్దాం. నువ్వు వచ్చి నన్ను చంపేస్తాడు. ఆయన విడిచిపెట్టిందేమో లేదు, నన్ను విడిచిపెట్టి ఆయన లేదు. నేను ఒక్కడ వదిలితే ఒక్కడ ఉండలేదు స్వామి. బుద్ధి లేకుండా నీకు పెళ్లి చేస్తే ముగ్గురితోనే కూడా ఉండాలని రాసి పెట్టినారా? అప్పటికి నేను ఇన్ని దినాలు ఉన్నాడు. నేను మూడుతో మనకు పెళ్లి చేస్తే ఎట్లా ప్రతి ప్రత్యక్షమయ్యో ఆడదానికి కోట్లు లక్షలు నగలు నాణ్యాలుగా ఉండవు. మన మొగుడు మనకే సొంతం. మన మొగుడుతో మనం ఉంటే చాలు. తాగేస్తే తగ్గకుండా మొగుడే ఎట్లా కూడా యాగద్ద అదే కదా ఆడదాని లక్షణం. భర్త కులంలో పుట్టినటువంటి ఆడదానికి పతియే ప్రత్యక్షమయ్యో. భర్త తోడుంటే 10 కోట్లు, భర్త తోడు లేనటువంటి ఆడదానికి ఎన్ని లక్షలు ఉండే వ్యర్థమే కదా. చింతమాల కింద మేము 3 మంది కూడా చింత లేకుండా బయటపోతాం. మొగుడని నీకే అమ్మా కరమ్మ. సంవత్సరంలో 15 వార్తల్లో 15 రోజులు 30 షేర్లు వచ్చేస్తా ఉన్నది. నేను చూసిన డబ్బు ఆట ఏరే ఓడి ఒప్పుకోకూడదు కదా. ఈ ప్రపంచంలో ఉండే ఆట వాళ్ళందరినీ పిలుచుకుంటాం. ఆటలు వస్తే నీకేం దిగులే నీకంటే దిష్టి కంసుడు నా భర్త గారికి ఏ ముప్పు తలంచును కదా. నా భర్త గారికి ఏదైనా హాని జరిగితే నేను ప్రాణాలకు నుండి ఏం ప్రయోజనం? నా భర్త గారి దగ్గరికి నేను వెళ్ళి నా భర్త గారి ప్రాణాలు తీసుకొచ్చి లోటు లేకుండా కాల్చి రక్షించుకున్నాను.
నేనే ఎన్నో సార్లు దేవలోకము వదిలిపెట్టాను. దేవేంద్రుడు హరికి సైతన్యుల నా నుండి మృత్యువు కాకుండా తప్పించుకున్నాడు. అదే కాక నా కులానికి ఈ దేవతలందరూ హరికెత్తలేని మూడినట్టుగా హరి నా చెల్లెలు నన్ను వదిలించుకోని ప్రజల పూర్ణాడట. ఒరే హరి ఎక్కడయా వసుదేవుడు? వసుదేవుడు ఎక్కడా? వాసుదేవుడు అంటే మనిషికి ఎప్పుడంటే ఎప్పుడు కోపం రాకూడదు. ఈ కోపం వచ్చిందంటే పిన్న పోతావు. నేను చెప్తాను, కొంచెం గౌరవించుకో. ఎందుకు పంపాను నిన్ను? నిన్ను ఎందుకు పంపాను? ఎవరి దగ్గర పంపాను నిన్ను? వచ్చినావురా? ఎక్కడరా? ఏడా? సంపతాడే బావా ఓరి పొరుగా వసుదేవ, నీ దండంబులకు చారితో నేను అడిగిన దానికి సమాధానం ఇస్తున్నావా? సమాధి కడతావా లేదా? సమాధి కడతావా లేదా? నీకు పెడతాము సమాధి. సమాధి నీకు పెడతా కొడుక దిగొచ్చినంటే ఏం బుజ్జిరెడ్డి, ఎవరికి సమాధి? సమాధానం చెప్పమన్నా. అనుకున్న సమాధి పోయి కట్టి పేరు రాయమంటారు. ఎవరి పేరు చూసారా? నీకును నా చెల్లెలి దేవతదేవికి ఇరువురికి వివాహము గావించి వివాహమైన పిమ్మట మిమ్మల్ని ఇరువురిని రథమునందుని కొని రథసారథి ఊరు ఉత్సవము చేయ సమయప్పుడు ఊర్లో ఉచ్చలు పోసినప్పుడు ఏమన్నాను? ఊరు ఉత్సవంబో. ఊరు ఉత్సవం అంటే ఊరేగింపు. ఊర్లో కరెంట్ పెట్టేసేదా? ఊరేగింపు సమయమున ఆకాశవాణి ఎప్పటి వెళ్తున్నది. ఆ పొద్దు తలుపు తీసింది. ఆనాడు చూడతో నేను అది అడిగింది ఆయన. ఏమన్నది? ఓయే కంసామనేంద్ర గర్భమున జన్మించినటువంటి శిశువు ప్రాణహాని పలికింది. అవును కదా? శిశువు కోపించి మిమ్మల్ని ఇరువురిని శిరస్సు పట్టి ఈ భూతలం పైకి మధ్య కంఠము పొడియాడ చూడగా కోతుల పట్టులో పెట్టినప్పుడు కోతుల పట్టు కదా
పూతలు పట్టేవారు కొడుక. ఇప్పుడు చెప్తే మిమ్మల్ని ఇద్దరిని పూతలు పట్టుకు పిలుచుకొని పోయి పూతలంబునా పూతలమ్మ నేను పూతలు పట్టేవాడు. మరి కంఠము దునియాను చూడగా నా పాదములపై పడి ఏమని పెడుతున్నావు? మీ చెల్లెలైనటువంటి దేవకి దేవి గర్భమున పుట్టిన దంపతుల చేత ప్రాణహాని దొరికింది స్వామి. బావా అవును కదా, ఎంతలకు ఇచ్చావు? ఆర్జునించాలి. ఏడవ కాపు పడిపోతావు ఏ కర్మ నన్ను ఏడవ కాపు భిన్నమైనదా? దీని గురించి నేను పిల్లవాడి బావా కాస్తమే గర్భము ఆడబిడ్డ. అక్కడ కాదు, ఇక్కడ సరసాల్లో జన్మించాడు చూడు ఆ బిడ్డ. ఆడబిడ్డ బావా ఎత్తుకోమన్నా నిన్ను కదా నన్ను శరీర గిట్టిగా ఉంది అందరూ తాగినారు టీయా ఆ పెద్ద అనుకోండి టీయా ఫోన్ చేసి
ఇదే గ్రామం వాస్తవంగా అమరబడినటువంటి అనగానేటువంటి మా స్వగ్రామం బొమ్మాయిపల్లిలో కూతురునిచ్చినటువంటి మా గురవారెడ్డి మా బొమ్మాయిపల్లిలో కూతురునిచ్చినాడు దినము వచ్చేసేపటి స్వర్గస్థులైనటువంటి గోవిందరెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని మా గురవారెడ్డి గారు కూడా కానుకగా సమర్పించుకున్నారు. మొట్టమొదటి కార్యక్రమానికి ముందు ఫోన్ చేసి మా గురవారెడ్డి వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి చల్లగా రక్షించాలని అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇదే గ్రామ వాస్తవమైనటువంటి నల్లాపల్లి గ్రామ వాస్తవ్యులు మన గుణారెడ్డి గారు కటిపల్లి సబ్ స్టేషన్ లో ఉద్యోగస్తులు మన గుణశేఖర్ రెడ్డి గారు వారు కూడా కళాహంతో 100 రూపాయల కానుకగా సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ద్రౌపది మాత సకలేశ్వరి భోగభాగ్యాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అనగారు వాస్తవంగా అమరమైనటువంటి పెద్దలు బుచ్చిరెడ్డి గారు నాగురుపల్లి నరసింహారెడ్డి గారి యొక్క ప్రియ శిష్యుడు నాగురుపల్లి నరసింహారెడ్డి గారి వారి వద్ద విద్య నేర్చుకుని ఈ కంసవరం కావచ్చు, వారణావతం కావచ్చు, అష్టాభరణం కావచ్చు, దైవవాక్యాలు తీసుకురా ఇలా ఏ నాటకంలోనైనా పురుషుల పాత్రను చాలా అవలేలుగా పోషించేటటువంటి మంచి కళాకారుడు అనగానేటువంటి బుచ్చిరెడ్డి గారు వారు కళాకారులు సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ద్రౌపది మాత చల్లగా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. మా సార్ ఆ టీచర్లో నిద్రపోతా ఉన్నారా అది నా పత్రికలు చెప్తే నేను ప్రాణాలు నాకు ఏ ప్రయోజనం
నేనే రథసారథి రథముతో సమయములో ఆకాశవాణి ఏమనబడిందమ్మా. ఆకాశవాణి పలక ఆ పలక అడగబడిందమ్మా. ఆకాశవాణి ఏం చెప్పిందమ్మా? పలక కాదా? పలక తెలియబడిందా? పలక అడగబడిందమ్మా. మనం యాప్ వచ్చినాక పలక కొట్టేది కూడా నిలిపేసి ఆకాశవాణి పలికినటువంటి పలుకులు ఆ రోజు ఆకాశవాణి కలుపు తీసిందే నోరే తిరగదు. నాకు తెలియదు అంత మాత్రం నీకు. ఏం చేసేది? ఎలా చెప్తాను? చూయిపోతాయి. అన్నా ఎప్పుడైతే ఆకాశవాణి ఓరి కంస నీ చెల్లెలినటువంటి దేవకీదేవి యొక్క అష్టమి గర్భమును పుట్టినటువంటి దెంపకు చేత నీకు ప్రాణహాని, తస్మాత్ జాగ్రత్త, నీవు జాగ్రత్త వహించుకో. నీ చెల్లెలినటువంటి దేవకీదేవి గర్భమును పుట్టినటువంటి బిడ్డల చేత నీకు ప్రాణహాని అని అసలు పెట్టింది. అందులో నేనేం చేశానమ్మా? ఊరు వేసుకోపోయినావు. నీతో భరించలేకుండా పెళ్లి చేసింది తప్పు. మీకు పెళ్లి చేసింది జనానికి ఒక బిడ్డను పుట్టించుకున్నా. మీకు పెళ్లి చేసింది మీ ఇంటి ఆయన లీవ్లో ఉన్నాడా? దేవుడు వచ్చినాడు. అవును. అన్నా నా గర్భములో పుట్టినటువంటి దెంపకు చేత కదా నీకు ప్రాణహాని. నీకు ప్రాణహాని అయితే నాకు ప్రాణహాని కాదన్నా. ఈ క్షణం నుండి నా గర్భంలో ఏ బిడ్డ పుట్టినా సరే ఆడ మగ అనేటువంటి వ్యత్యాసం లేకుండా పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ చేతికి నీ కష్టానికి ఆహుతిగా ఇచ్చేస్తామన్నా. ఎంత మంచిదమ్మా. నన్ను ప్రాణంతో విడిచిపెట్టినా ఎంత ఇచ్చావమ్మా? అయ్యో వరుసగా 6 మంది బిడ్డలు 6 మందిని ఇచ్చామన్నా. ఏడవ కాపు ఏడవ కాపు పిల్లలైపోయింది. ఏడవ కాపు బిల్లు అంటే ఒక సంవత్సరం చేసిన కష్టం పోయింది. ఏడవ కాపు భిన్నమైనది. 5 మాసాలు పరిపూర్తి కాక చెల్లిపోయింది. వాళ్ళకి అట్లా తిరుగుంటావు. అందుకు చేతి వాళ్ళకి అట్లా మధ్య పనులు ఏడబడితే గాలి దూరం ఉంటుంది. అందుకని కూర్చున్నాయి. మీకు పట్టు. ఈక ఆశ్చర్య గర్భములో ఏమిటి? ఏ బిడ్డల నేనేమి పురికి వచ్చింది నిన్ను కదా అడగతున్నది. నాకేం తెలుసు? ఆడబిడ్డ నిర్మించిందన్నా. మా దగ్గర చుట్టూ
చూడాలి నేను ఈ రోజు చూడలేదు మళ్ళీ ఈ రోజు ఇది చందనాలు బతుక పని కాదు. ఆడబిడ్డికి బాస్ట్ పోసుకుంటే బిన్న నీకు అన్నం లేకుంటే కూడా పోతే నా బిడ్డ అన్న అడగ తింటుంది కానీ అట్ట మూగుడు లేకపోతే ఎవడో ఒకడు రాము రాజు ఆయన కోపం తగ్గిపోయి ఈ భారతానికి ముందు రామనాథ రెడ్డితో ఆ సీట్ కింద మాట్లాడతాను. అప్పుడు ఎవరు చెప్పినారు? నేను ఎవరితో చెప్పుకోవాలా? ఆయననే ఆ పొద్దున్న నుంచి ఎక్కడ కట్టలేదు. ఇప్పుడు కూడా ఎవరికి చెప్పుకోను. నేతో మహాభారతంలో మహాభారతం ఆడిందానికి భగవంతుడి కృప ఏ పనైనా సేంటింగ్ చేసేవాడు కావచ్చు, బండి కావచ్చు, టైర్లు పని చేసేవాడు కావచ్చు, వాళ్ళ శక్తి కార్యం చేయగలుగుతారు. శక్తికి మించి ఏ పని చేయలేరు కదా. 4 పనులు చేయొచ్చు. అట్లా ఏదో మా శక్తి బుద్ధి భగవంతుడు మాకిచ్చిన జ్ఞానం బుద్ధి మేము మా పూర్వజన్మలో చేసుకున్న సుకృత ఫలం మేము నేర్చుకున్న విద్య బుద్ధి మా గురువులు మాకు నేర్పించిన బుద్ధి మా శక్తి ఆడినాం. మేము ఎట్లా పక్కన పెడితే 24 గంటలు అది వెయ్యి కావచ్చు, 10 కావచ్చు, ఏ క్షణంలో మాకు ఏం కావాలంటే ఆ క్షణం, ఏ నిమిషంలో మాకు ఏం కావాలో క్షణాల్లో తెచ్చిపెట్టినటువంటి ధర్మకర్తలు మన అంగనపల్లి మహాభారత ధర్మకర్తలు. మన గంటపల్లి మహాభారత ధర్మకర్తలు కూడా మంచి వాళ్ళు. 24 గంటల కళాకారులు అంటే గౌరవం కలిగేవాళ్ళు. మన అంగనపల్లి మహాభారతానికి సహాయం చేసినటువంటి వారు కావచ్చు, సహాయం విరాళాలు అందజేసినటువంటి వారు ధర్మకర్తల మళ్ళీ, కార్యకర్తల మళ్ళీ, భోజనాల వరకు, గణాచార్య వరకు, భక్తాచార్య వరకు ఈ పారికట్టు గ్రామస్తులు ప్రతి ఒక్కరిని అమ్మవారైనటువంటి ఆసక్తి స్వరూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి మన గౌతమ సకలేశ్వర్య భోగ భాగ్యాన్ని చల్లగా రక్షించాలి. ఈ మహాభారతం బాగా ఏడేం బాగా చూసినారా? ఇప్పుడు ఆడే భారతలు ఒకడు కూడా మన ముఖం చూసి ఎవరు చూసేది కాదు. ఎప్పుడు చూడు సమారాజు అనేది, ఎప్పుడు చూడు ఉర్లగడ్డలు వంకాయలు ఈ కూర తిని నేను ఒకటే కదా ఇంటికడే తింటున్నా. మీరెవరు తినలే, నేను ఒకటే తిన్నట్టుగా చెప్తున్నారు. ఇదే గ్రామం వాస్తవంగా గమనించినటువంటి యుగంధర్ రెడ్డి, జలంధర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, జలంధర్ రెడ్డి ఇరువురు కూడా కలిసి 100 రూపాయల కానుకగా సమర్పించుకున్నారు. మన గోవింద రెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు చల్లగా రక్షించాలని, స్వర్గస్థులైనటువంటి మన గోవింద రెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం.
ఆడ మీ అన్న ఉన్నాడు మాట్లాడు, నాతో మాట్లాడితే ఆయనే ఉన్నాను అనుకోబోతాడు. నీ మొగుడు ఆడు ఉన్నాడు, మీ అన్నేడు ఉన్నాడు, నన్ను పిలిచి మాట్లాడుతూ పోయే ఉన్నా అనుకుంటాడు. నేత నేను మాట్లాడాను ఏంటి నేను ఒక తిక్కులోడు, నాదేమున్నది కా అమాయకుడు ఏడబెట్టినా పోతుంది, నాదేమున్నది కావాలంటే మనకే కదా పెట్టుండదు, ఏం భయం. ఒక ద్రాక్ష పండు నీకు ఆ రేపల్లివాడలో నంద యశోదలకు నిర్మించినటువంటి ఆ చిన్ని కోప పిల్లల చేత ప్రాణహాని అంటే ఈ లోకులు నమ్ముతారన్నా. ఈ భూలోకమును నేను జయించగలిగినటువంటి వారెవరైనా కదా నీవు ఇటు చింతించవలసిన అయ్యో
మన కోరిక అడిగి ఇస్తుంది. నీకు బొగ్గులు కావాల్సింటే అమ్మ నాకు బొగ్గులు కావాలంటే చెట్టును వేడుకుంటారు కదా, నీ చేతుల చేతులు నరికేస్తే నీ ఫలితం నువ్వు పోగొట్టుకున్నవాడు అవుతావు. తోడబుట్టినటువంటి ఆడబిడ్డ సత్యం, ఆడబిడ్డ మూడు నిజం. ఎవరో దారి పోయేటటువంటి నాణ్య మాటలన్నీ మనల్ని
కంసాని అన్నా తోడబుట్టినటువంటి ఆడబిడ్డకు పట్టు పీతాంబరాలు కానుకగా వేస్తారు. బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలతో నిండినటువంటి మరక మాణిక్యాలు ఎన్నో కానుకలు వాళ్ళ శక్తి కొద్ది ఆడబిడ్డకు కానుకలు ఇచ్చేవాళ్ళు చూశారు. నా కళ్ళ ముందే నా భర్త గారిని చెప్పేసి నాకు వైద్యం వేదవతనాన్ని నా కానుకలు ఇవ్వాలనుకున్నారే, నీకు న్యాయం అన్నా. నా భర్త గారు చనిపోయిన తర్వాత నేను బతికినటువంటి జీవోత్సవంతో సమానం. ఎటువంటి ఆడపిల్లలు మహాలక్ష్మితో పోలుస్తారు. మహాలక్ష్మితో సమానమైనటువంటి ఆడబిడ్డ కట్టులో నీళ్లు పెట్టుకుంటే, కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది, పేరుకోలేకపోతుంది. అయ్యో కీడు గది సంతతము, ఈ పాపం నీతో పోదు, ఈ కీడు వాటి నీ సంతతము 7 14 కాలాల వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి నా భర్తను ప్రాణం విడిచిపెట్టే, నన్ను చంపి నీ పాట చల్లారకుండా నీ కోపం తీరకుండా పోయిందనుకో, తదుపరి నా భర్త గారని చెప్పి నా కళ్ళ ముందు నా భర్తను చంపదు. ఇప్పుడు
చిన్నతనం నుండి పెంచి పెద్ద చేశాం. అవును, మీకేమి కావాలన్నా ఆభరణములు కావాలన్నా చీరలు కావాలన్నా శాలలు కావాలన్నా పెంచి పెద్ద చేస్తాం. ఎన్ని ఏళ్ళు? 18 ఏళ్ళు. ఒక 20 ఏళ్ళు. అంతవరకు 25 ఏళ్ళు. మిగిలిన 70 ఏళ్ళు అప్పుడు అంతవరకు నాన్న 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 అంటాం. అయ్యో, ఇప్పుడేమైపోయినావు? నా భర్తగా తలకాయ నా తలకాయ నిండుకున్నట్టు మూడు యువతల తిరిగిపోతుంది. నా మూడు తలకాయ తిరిగిపోయిందనుకో నా మూడు చేస్తాడు. నా మూడు చేస్తే ఏ ఆదాయ గోడు అనేది పశువు కుంకుతో చచ్చిపోవాలి. నీకుండే తెలివి పశువు కుంకుతో చచ్చిపోవాలి. నేనంటే పశువు కుంకుతో చచ్చిపోవాలి. కాలంగా పూలు పెట్టుకొని పశువు పూసుకొని పెద్ద పూలు పెట్టుకొని నల్లన్నీ చేసుకొని మన Hey!